హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 53rd వీడియో వచ్చేసి డెరివేషన్ ఆఫ్ మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్. సో ఈ వీడియోలో మనము sin 3a, cos 3a, tan 3a అండ్ cot 3a వీటి ఫార్ములాస్ అన్నిటినీ డిరైవ్ చేస్తాము. అంటే ఆ ఫార్ములా ఎట్లా వచ్చిందో ప్రూవ్ చేసి అందులోకి మనము ఆ ఫార్ములాని డిరైవ్ చేస్తాము. ఓకేనా? సో ఇప్పుడు మనము ఫస్ట్ ఫార్ములా దట్ ఈస్ sin 3a. సో sin 3aని ఎట్లా డిరైవ్ చేద్దామో చూద్దాం. సో ఫస్ట్ sin 3a ఫార్ములా ఏంది? sin 3a is equals to 3 sin a minus 4 sin cube a. సో దీన్ని మనం ఎట్లా డిరైవ్ చేస్తాము, ఎట్లా ప్రూవ్ చేస్తాము, రెండు ఈక్వల్ అని చెప్పేసి చూద్దాం. సో sin 3a నేను ఎట్లా రాసుకుంటున్నా, సైన్ ఆఫ్ ఈ 3a నేను a ప్లస్ a అని రాసుకోవచ్చు లేదా? రాసుకోవచ్చు. సో sin 3a is equals to సైన్ ఆఫ్ a ప్లస్ a. సో తర్వాత ఏం చేస్తున్నాను చూడండి, నేను ఒక ఫార్ములా రాసుకుంటున్నా. సో అది ఎందుకు రాసుకుంటున్నానో మీకు తర్వాత చెప్తా. సో ఆ ఫార్ములా వచ్చేసి ఏంటంటే సైన్ ఆఫ్ a ప్లస్ b ప్లస్ c ఇది ఈక్వల్స్ టు, మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంది? sin a cos b cos c ప్లస్ cos a sin b cos c ప్లస్ cos a cos b sin c మైనస్ sin a sin b sin c. సో ఈ ఫార్ములా నేను ఎందుకు రాసుకున్నా అంటే, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సైన్ ఆఫ్ a ప్లస్ a ఏ ఫార్మాట్లో ఉంది? సైన్ ఆఫ్ a ప్లస్ b ప్లస్ c ఫార్మాట్లో ఉంది. సో ఇప్పుడు నేను ఈ సైన్ ఆఫ్ a ప్లస్ ఏని ఇట్లా రాసుకోవచ్చా లేదా? సో ఇప్పుడు నేను అదే దాని లెక్కనే రాసుకుంటున్నా. సైన్ ఆఫ్ a ప్లస్ a ఇది ఈక్వల్స్ టు, చూడండి, sin a cos అంటే చూడండి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినాం. ఇదే చూడండి, నేను ఎందుకు ఫార్ములా కింద ఎగ్జాక్ట్గా ఇది రాస్తానంటే మీకు అర్థం కావాలని చెప్పి. సో ఈజీగా మీరు దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. సో sin a cos b cos c ఉందా? sin a cos a ఎందుకంటే ఇక్కడ మనకు అన్ని యాంగిల్స్ ప్లేస్లో ఏలే ఉన్నాయి కాబట్టి ప్రతి దగ్గర ఏ పెట్టేసుకుందాం. సో సింపుల్, sin a cos a ప్లస్ cos a sin a cos a ప్లస్ cos a sin a మైనస్ sin a ఎగ్జాక్ట్ ఇదే ఫార్ములా, బట్ అన్ని యాంగిల్స్ ప్లేస్లో ఏ పెట్టేసుకోండి. సో సైన్ ఆఫ్ a ప్లస్ అంటే సైన్ ఆఫ్ 3a ఇది ఈక్వల్స్ టు sin a cos a ఇంటూ cos a sin a cos square a ప్లస్ చూడండి cos a ఇంటూ cos square a ఇంటూ sin a cos square a ప్లస్ cos a ఇంటూ cos అంటే cos square a ఇంటూ sin a cos square a మైనస్ sin a ఇంటూ sin a మైనస్ sin cube a. ఓకేనా? సో సైన్ ఆఫ్ 3a ఇది ఈక్వల్స్ టు, మీరు కరెక్ట్ చూసుకున్నట్టయితే sin a cos square a ప్లస్ sin a cos square a ప్లస్ sin a cos square a అంటే ఏమైపోతుంది, ఇవన్నీ లైక్ టర్మ్స్ కదా. సో మనకేమొస్తుంది, మూడింటిని యాడ్ చేస్తే 3 sin a cos square a మైనస్ sin cube a. సో sin 3a ఇది ఈక్వల్స్ టు 3 sin a ఇంటూ cos square a ప్లస్లో ఏం రాసుకోవచ్చు, 1 మైనస్ sin square a మైనస్ sin cube a. ఇది నేను ఎందుకు రాసుకున్నాను చెప్పండి. cos square a నేను 1 మైనస్ sin square ఎట్లా రాసుకున్నా ఒక్కసారి చూడండి. sin square theta ప్లస్ cos square theta ఇది ఈక్వల్స్ టు 1, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ నెంబర్ 1. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ sin square theta అటు పంపిస్తున్నా. sin square theta అటు పంపిస్తే ఏమవుతుంది, cos square theta ఇది ఈక్వల్స్ టు 1 మైనస్ sin square theta కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే చూడండి, ఇక్కడ మన cos square theta ఉందా, ఆ cos square theta ప్లేస్లో 1 మైనస్ sin square theta దట్ ఈస్ 1 మైనస్ sin square పెట్టుకున్నా. అది మనకి ఎట్లా వచ్చిందో నీకు ఎక్స్ప్లెయిన్ చేసిన, మైనస్ sin cube a. సో సైన్ ఆఫ్ 3a ఇది ఈక్వల్స్ టు 3 sin a, చూడండి 3 sin a ఇంటూ 1 ఎంత 3 sin a ప్లస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్ 3 sin a ఇంటూ sin square a అంటే మైనస్ sin cube మైనస్ 3 sin cube a మైనస్ sin cube a. సైన్ ఆఫ్ 3a ఇది ఈక్వల్స్ టు 3 sin a మైనస్ 3 sin cube a మైనస్ sin cube a అంటే మైనస్ 4 sin cube a కదా. సో sin 3a ఇది ఈక్వల్స్ టు 3 sin a మైనస్ 4 sin cube a. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు? నెక్స్ట్ cos 3a ఫార్ములా ఏంది, 4 cos cube a మైనస్ 3 cos a. యాక్చువల్గా మనము సైన్ ఎట్లయితే sin 3a ఫార్ములాని ఎట్లయితే డిరైవ్ చేసినామో cos 3a ఫార్ములా కూడా అట్లా డిరైవ్ చేయొచ్చు. బట్ నేను ఇక్కడ ఒక డిఫరెంట్ మెథడ్ వాడినా, ఆ మెథడ్ ఏందో చూద్దాం. యాక్చువల్గా cos 3aని ఎట్లా రాసుకోవాలి, మనం 3aని a ప్లస్ a రాసుకోవాలి కదా. ఇక్కడ నేను ఏం చేసిన అంటే 3aని 2a ప్లస్ a రాసుకున్నా. చూడండి 3aని cos 3a ఇది ఈక్వల్స్ టు cos ఆఫ్ 2a ప్లస్ a అని రాసుకున్నా. ఓకే, సో ఇప్పుడు చూడండి cos ఆఫ్ a ప్లస్ b ఇది ఈక్వల్స్ టు cos a cos b మైనస్ sin a sin b. ఇది ఎందుకు రాసినా అంటారు, ఎందుకో చెప్తాను. ఇది ఎగ్జాక్ట్గా ఏ ఫార్మాట్లో ఉంది, cos ఆఫ్ a ప్లస్ b ఫార్మాట్లో ఉందా లేదా?
సో నేను ఈ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములాలో ఈ కాస్ ఆఫ్ 2a ప్లస్ ఏని సబ్స్టిట్యూట్ చేసుకొని సాల్వ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. చూడండి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్లో కాస్ ఆఫ్ 2a ప్లస్ ఏ ఇది ఈక్వల్స్ టు ఈ ఫార్ములా ఎట్లయితుందో అదే ఫార్ములా లెక్క రాసేసుకోండి. కాస్ 2a ఇంటూ కాస్ ఏ మైనస్ సైన్ 2a ఇంటూ సైన్ ఏ. చూడండి, ఇప్పుడు మనకి కాస్ 2a ఫార్ములా వచ్చింది, సైన్ 2a ఫార్ములా వచ్చింది కాబట్టి వాటి ఫార్ములా రాసుకున్నాం. కాస్ 2a is equals to 2 cos square a minus 1 which is equal to 1 minus 2 sin square a which is equal to cos square a minus sin square a which is equal to 1 minus tan square a by 1 plus tan square a. ఇవి వచ్చేసి కాస్ 2a ఫార్ములాస్. సైన్ 2a ఫార్ములా అయింది అక్కడ రాయలేదు, బట్ మీకు ఫార్ములా చెప్తున్నా. సైన్ 2a is equals to 2 sin a cos a. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే కాస్ 2a ప్లేస్లో సైన్ 2a ప్లేస్లో ఆ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అయితే మీకు డౌట్ వస్తుంది, కాస్ 2a ప్లేస్లో ఇప్పుడు నేను ఇన్ని ఫార్ములాస్ ఉన్నాయి, ఏది సబ్స్టిట్యూట్ చేస్తున్నా అంటే చూడండి 2 cos square a minus 1ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో cos 3a is equals to cos 2a ప్లేస్లో 2 cos square a minus 1 ఇంటూ cos a మైనస్ sin 2 అంటే 2 sin a cos a ఇంటూ sin a. cos 3a is equals to చూడండి 2 cos square a ఇంటూ cos a అంటే 2 cos cube a మైనస్ 1 ఇంటూ cos a అంటే మైనస్ cos a. ఇక్కడ మీరు చూడండి కొంచెం జాగ్రత్తగా, ఈ మైనస్ ఉంది, ఈ మైనస్ దీంతో మొత్తంతో మల్టిప్లై అయ్యండి, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 sin a cos a ఇంటూ sin a అంటే ఎంత, sin a sin a మల్టిప్లై అయ్యండి 2 sin square a cos a. సో క్లియర్గా అర్థమైంది కదా. తర్వాత నేను ఏం చేస్తున్నానో చూడండి, sin square theta ప్లస్ cos square theta is equals to 1 కదా, cos square theta రైట్ హ్యాండ్ సైడ్కి పంపిస్తే మైనస్ అవుతుంది. సో sin square theta is equals to 1 minus cos square theta కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఎగ్జాక్ట్ చూడండి, ఈ sin square a ప్లేస్లో నేను 1 minus cos square a పెట్టుకుంటున్నా. సో పెట్టుకుంటే ఏమవుతుంది చూడండి, cos 3a is equals to 2 cos cube a minus cos a మైనస్ 2 ఇంటూ sin square a అంటే ఏం రాసుకోవచ్చు, 1 minus cos square రాసుకోవచ్చు కదా, ఇంటూ cos a. సో cos 3a is equals to 2 cos cube a మైనస్ cos a మైనస్ 2 ఇంటూ 1 ఎంత, ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ చేసిన, లే కరెక్టే, మైనస్ 2 ఇంటూ ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను చూడండి, ఇక్కడ 3 మల్టిప్లై చేయాలి మనం, 2 ఇంటూ 1 2 ఇంటూ cos a 2 cos a మైనస్ 1 మల్టిప్లై మైనస్ 2 cos a. తర్వాత చూడండి మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 2 ఇంటూ cos square ఎంత 2 cos square a 2 cos square ఇంటూ cos a ఎంత ప్లస్ 2 cos cube a. అర్థమైందా క్లియర్గా? జస్ట్ మూడింటిని మల్టిప్లై చేయాలి కాబట్టి ఫస్ట్ ఈ 2 మల్టిప్లై చేసి ఆ రెండింటిని తర్వాత దీంతో మల్టిప్లై చేయాలి. సో cos 3a is equals to 2 cos cube a మైనస్ cos a మైనస్ 2 cos a ప్లస్ 2 cos cube a. మీరు గమనించినట్టయితే 2 cos cube a ప్లస్ 2 cos cube a ఎంత 4 cos cube a. cos 3a is equals to 4 cos cube a మైనస్ cos a మైనస్ 2 cos a అంటే మైనస్ 3 cos a. సో cos 3a is nothing but 4 cos cube a మైనస్ 3 cos a. ఇది సేమ్ మెథడ్ చేయొచ్చు కానీ మనం కొంచెం డిఫరెంట్గా ఫార్ములాస్ కూడా మనకు రివైజ్ అయినట్టు ఉంటుందని చెప్పేసి ఈ మెథడ్ చెప్పిన. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు? సో ఇందాక మనము sin 3a ఇంకా cos 3a ఫార్ములాస్ని డిరైవ్ చేసాం. సో ఇప్పుడు మనము tan 3a ఇంకా cot 3a ఫార్ములాస్ని డిరైవ్ చేద్దాం. సో tan 3a is equals to చూడండి tan 3a ఎంత వచ్చింది, 3 tan a మైనస్ tan cube a by 1 minus 3 tan square a. సో ఇది ఎట్లా వచ్చింది, దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలంటే చూడండి tan 3a. సో tan 3a ఈ 3a ఉందా, ఈ 3a యాంగిల్ని నేను a ప్లస్ a అని రాసుకున్నా. సో tan ఆఫ్ a ప్లస్ a. సో ఇప్పుడు నేను ఒక ఫార్ములా రాసిన చూడండి, tan ఆఫ్ a ప్లస్ b ప్లస్ c ఇది ఈక్వల్స్ టు tan a ప్లస్ tan b ప్లస్ tan c మైనస్ tan a tan b tan c బై 1 మైనస్ tan a tan b మైనస్ tan b tan c మైనస్ tan c tan a. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ tan ఆఫ్ a ప్లస్ a అనేది tan ఆఫ్ a ప్లస్ b ప్లస్ c ఫార్మాట్లో ఉంది కదా. సో దీన్ని నేను ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చూడండి, tan ఆఫ్ a ప్లస్ a ఇది ఈక్వల్స్ టు tan a ప్లస్ tan a మైనస్ tan a ఇంటూ tan a బై 1 మైనస్ tan a మైనస్ tan a మైనస్ tan a. సో tan 3a ఇది ఈక్వల్స్ టు tan a ప్లస్ tan a అంటే 3 tan a మైనస్ tan a ఇంటూ tan a అంటే tan cube a by 1 minus tan a into tan a tan square a minus tan a into tan a minus tan square a minus tan a into tan a minus tan square a. tan 3a is equals to 3 tan a minus tan cube a by 1 minus tan square a అంటే 3 tan square a వస్తుంది కదా. సో tan 3 అంటే ఇది ఫార్ములా, సింపుల్, కాంప్లికేటెడ్ లేదు. cot 3a సేమ్ దాని లెక్కనే, cot 3a అంటే 3aని ఎట్లా రాసుకుంటా a ప్లస్ a. సో cot ఆఫ్ a ప్లస్ a. సో cot ఆఫ్ a ప్లస్ b ప్లస్ c ఇది ఈక్వల్స్ టు cot a ప్లస్ cot b ప్లస్ cot c మైనస్ cot a cot b cot c by 1 minus cot a cot b minus cot b cot c minus cot c cot a. సో ఈ cot ఆఫ్ a ప్లస్ a అనేది ఫార్మాట్లో ఉందా. సో ఈ cot ఆఫ్ a ప్లస్ aని ఈ ఫార్మాట్లో రాసుకుంటే ఏమొస్తుంది చూడండి, cot ఆఫ్
a plus a plus a is equals to cot a plus cot a plus cot a minus cot a into cot a into cot a by 1 minus cot a into cot a minus cot a into cot a minus cot a into cot a. So cot 3a is equals to 3 cot a minus చూడండి 3 cot a minus cot cube a by 1 minus cot a into cot a cot square a minus cot a into cot a minus cot square a minus cot a into cot a cot square a. So cot 3a is equals to 3 cot a minus cot cube a by 1 minus cot square a cot square a cot square అంటే మూడింటిని యాడ్ చేస్తే 3 cot square a వస్తుంది. సో cot 3a is equals to 3 cot a minus cot cube a by 1 minus 3 cot square a. సో క్లియర్గా అర్థమైందా? సో మనం ఈ వీడియోలో 3aకి సంబంధించిన మల్టిపుల్ యాంగిల్ ఫార్ములాస్ని డీటెయిల్గా చూస్తాం. సో నా వీడియోస్ ఏమైనా మీకు యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్.